హే గాయ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. సో చాలా రోజుల తర్వాత అయితే యూట్యూబ్లో ఒక కొత్త వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు. సో చెప్పాను కదా మీకు లాస్ట్ టైమే బ్లాగ్లో కొత్తగా ట్రై చేద్దామని అనుకుంటున్నానని చెప్పేసి. అంటే ఈ స్టోరీ టెల్లింగ్ అనేది నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీకు ఇక్కడ ఇక్కడ కింద కనిపిస్తున్నది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇందులో నేను చాలా వరకు స్టోరీ టెల్లింగ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రీల్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాను. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి ఒకసారి. జస్ట్ 130 మెంబర్స్ ఏమో ఫాలోవర్స్ ఉన్నారంతే, చాలామంది వరకు చూడలేదు. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. సో స్టోరీ టెల్లింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి, ఎక్కడ పిచ్ మిస్ కాకున్నట్టు. సో నా ఓన్ స్టైల్గా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. యూట్యూబ్లో ఈ సైడ్ ఎప్పుడు నేను చూపించలేదనమాట. ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు చూసింటారు నా ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఇక్కడ కనిపిస్తున్న ఐడి సెర్చ్ చేస్తే రియల్ శ్రేయస్ షాకిర్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి రీల్స్ అండ్ ఇలాంటి రైటింగ్ ఏదైతే నేను చేశానో డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క వీడియో వచ్చేసి 12 minutes అయింది. నాకైతే వీడియో చాలా నచ్చింది. ఐ విష్ మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫింగర్ క్రాస్. సో ఇంకా లేట్ ఎందుకండి, వీడియోలో వెళ్ళిపోదామా? ఇది ఒక క్యూట్ కథ, ఒక ఇంట్రోవర్ట్ అబ్బాయి చిన్న ప్రేమ కథ. కట్ చేస్తే అబ్బాయి ఒక మంచి వెల్ సెటిల్డ్ రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు. అండ్ వాడి చుట్టూ చిన్నప్పటి నుండి అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ ఉన్నాయి. కానీ వాడికి కావాల్సిన అసలు సుసలైనది ఆ ఒక్కటి తప్ప. అదే తన ప్రేమని గెలవడానికి కావాల్సిన ధైర్యం. ఎస్, తను ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయి. చాలా మిస్చీవియస్ టైప్, చాలా అల్లరి తుంటరి వెధవ. కానీ ఆ వెధవ మనసుకి నచ్చిన ఆ అమ్మాయి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనుకోండి. ఒక సైలెంట్ సాదా సీదా మర్యాద గల ఫ్యామిలీలో పుట్టిన ఒక గుడిలో పనిచేసే పూజారి గారి అమ్మాయి. పేరు లేఖ్య. పేరుతో పాటు అమ్మాయి కూడా పద్ధతిగా లేఖ్యంగా ఉంటుంది. కానీ మనవాడు పక్కా పోకిరి వెధవ. అది అలా ఉంచితే ఇంకోవైపు ఇంకా ఫన్నీ థింగ్ ఏంటి అంటే అమ్మాయి అబ్బాయి కన్నా 2 years పెద్దది. అవును, కానీ మనవాడు పోకిరియే అయినా మనసు వెన్న. అందుకే అలాంటి వెన్నలాంటి అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోయాడు. అమ్మాయి ఏజ్ కన్నా కూడా మన అబ్బాయిదే చాలా పెద్ద మనసు, పెద్ద ఆలోచన. ప్రేమ అంటే అంతే కదా, ఏజ్, క్యాస్ట్, కలర్, ఏ రూల్స్ ఉండవు, ఏ రూల్స్ చూడవు, అంతే కదండి. సో అలా చిన్న ఏజ్లోనే వాడు 4th క్లాస్లో ఉండగానే తన మనసులో ఆ అమ్మాయి మీద చాలా ఆశలు, చాలా ప్రేమ పెంచుకున్నాడు. మొదట అట్రాక్షనే అనుకోండి, కానీ 8th క్లాస్ వరకు వచ్చేసరికి ఆ అట్రాక్షన్ కాస్త ప్రేమగా మారిపోయింది. అంటే పిచ్చి బాగా ముదిరిపోయింది అనమాట. మరి మనవాడు 8th అంటే అమ్మాయి గారు 10th అనమాట. 10thలో అమ్మాయి గారు ఉండి, అబ్బా అసలు అమ్మాయి కాదండి, సాక్షాత్తు దేవత అని చెప్పాలి. మీకు ఆ దేవుడు స్పెషల్గా డిజైన్ చేసిన ఒక బాపు గారి బొమ్మలా ఉండేదనుకోండి. చక్కటి వైట్ స్కిన్, థిక్ బ్లాక్ హెయిర్, ఒక పర్ఫెక్ట్ స్ట్రైట్ నోస్, మరి ఆ ఐస్ అంటారా, అబ్బబ్బబ్బబ్బబ్బా ఒక మ్యాజిక్ లాగా మెరిసేవండి. బ్లాక్ మరియు బ్రౌన్ మిక్స్ అయి ఉండేవి. బుగ్గ మీద సొట్ట, పెదవి పక్కన ఒక పుట్టుమచ్చ, ఉంగరాల జుట్టు, కోయిలలాంటి గొంతు. థిన్గా నీట్గా ఉండేదండి. కానీ నవ్వితే మాత్రం ఆ చందమామ కూడా సిగ్గుపడాలండి, అంత అందంగా ఉండేది. వేదాలు పురాణాలు అన్నీ చదివిన అమ్మాయి. మరి పూజారి గారి అమ్మాయి కదండి. టెక్స్ట్ బుక్స్లో టాపర్, స్కూల్లో స్టార్. అయితే మన అబ్బాయి అంటారా, సింప్లీ ఒక క్రేజీ గాయ్ అనుకోండి. ఫ్రెండ్స్తో మజాలు, సినిమాలు, క్రికెట్లు, పాటలు, ఆటలు, చదువు తప్ప అన్నీ అనుకోండి. డ్రీమ్స్లో బిజీ అసలు. చదువు అసలే ఇంట్రెస్ట్ లేదు. పూజలు పునస్కారాలు అబ్బే అలాంటివి అసలు అలవాట్లే లేవు. ఒక సింగిల్ ప్రేయర్ మాత్రమే చేశాడండి, అది కూడా రోజు పొద్దున్న లేచాక రాత్రి పడుకునే ముందు. అదేంటో వింటారా? సరే వినండి. అలా అయితే, దేవుడా
నాకు మెచ్యూరిటీ వచ్చే వరకు దయచేసి తన జీవితంలో వేరే వాడిని రాకోకుండా చూసుకో తండ్రి. నీకు 1000 కొబ్బరికాయలు కొడతా కావాలంటే. హుండీలో మా నాన్నగారి ఉంగరం కూడా వేసేస్తాను దేవుడా. ఈ ఒక్క హెల్ప్ చేయి దేవుడా, ప్లీజ్. ఇదొక్కటి చే స్వామి. నాకు ఇంకేం వద్దు. నాకు తెలుసు నువ్వు చేస్తావు. నాకు నీ మీద నమ్మకం ఉంది. నాకు తెలుసు. ఇదండి మన వాడి మొదటి మరియు లాస్ట్ ప్రేయర్. డైలీ గాడ్తో ఇదొక్కటే అడిగేవాడు. ఎంత ఫన్నీ కదా. కానీ ఇదే నిజం. లేఖ్యాన్ని కలవడానికి ధైర్యం లేదు, లెటర్ రాయడానికి బ్రెయిన్ లేదు. కానీ అసలు ఇవన్నీ వాడికి నీడే లేదు. ఎందుకో తెలుసా? వాడు తనని డిస్టెన్స్ నుంచి చూస్తూ చిన్నగా నవ్వుతూ స్కూల్ తర్వాత సైలెంట్లీ ఫాలో అవుతాడు. తన బ్యాగ్లో చాక్లెట్ సీక్రెట్గా వేస్తాడు. అమ్మాయి కలర్ మ్యాచ్ అయిన డ్రెస్ వేసుకుంటూ స్కూల్కి వస్తాడు. తన నేమ్ ఇనిషియల్ పెండెంట్ బ్యాగ్కి వేసుకొని మరీ తిరుగుతాడు. తన ట్యూషన్ చుట్టూ సైకిల్లో రౌండ్స్ వేసుకొని ఆమె బయటికి రావడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. వచ్చాక దూరం నుండి తన హౌస్కి ఎంటర్ అయిపోతుందని కన్ఫర్మ్ చేసి మళ్ళీ బ్యాక్ హోమ్ రిటర్న్ అవుతాడు. ఇదండి తన ప్రపంచం. ఇదే తన ప్రపంచం అనుకోండి. ఒకేషనల్లీ ఫ్యామిలీ ఈవెంట్స్లో కలుసుకునేవాళ్ళు అప్పుడప్పుడు. ఎందుకంటే వాళ్ళ డాడీస్ ఫ్రెండ్స్ కాబట్టి. అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాడి ఫేస్ చూడాలి. రంగుల రంగుల ఇంద్రధనస్సులాగా మెరిసిపోయేదనమాట. ఆనందానికి ఇంకా హద్దు లేదు. ఇంకా క్లౌడ్స్లో ఉండేవాడు అనుకోండి. అలా అలా హ్యాపీగా తన జీవితం చక్కగా చాలా అందంగా బాగుండేది. కానీ సడన్గా ఒకరోజు ఈ సైలెంట్ లవ్ స్టోరీలో ఎర్త్క్వేక్, ఒక పెద్ద భూకంపం వచ్చింది. ఇలాంటి ఎర్త్క్వేక్ కాదండి. ప్రపంచం అంతా బాగానే ఉండొచ్చు ఏమో, కానీ తన పాదాల కింద నుండి భూమి ఒక్కసారిగా కంపించిపోయింది. తను హ్యాపీగా ఉన్న లైఫ్ ఒక్క సెకండ్లో ముక్కలు ముక్కలుగా గాజు బొమ్మలాగా పగిలిపోయింది. అదే వాళ్ళ నాన్న ట్రాన్స్ఫర్ లెటర్. లేఖ్య వాళ్ళ డాడీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసింది. ఆ రోజు ఈ రోజుకు కూడా తనకు అచ్చు గుద్దినట్టు గుర్తుంది. ఎప్పుడులాగే ఆ రోజు కూడా స్కూల్ గేట్ దగ్గర సైకిల్తో ఫ్రెండ్స్తో పాటు వెయిట్ చేస్తున్నాడు. కానీ ఆ రోజు తను గేట్ నుండి బయటికి రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం. అమ్మాయి రాకూడడం ఏంటి అని టెన్షన్ పడ్డాడు. 10th క్లాస్లో ఒక్కరోజు కూడా స్కూల్ మిస్ అవ్వదు లేఖ్య. అలాంటిది ఈరోజు ఎందుకు రాలేదు? అసలు ఏమైంది? అలానే ట్యూషన్కి కూడా వెళ్ళాడు. అక్కడ కూడా తన లేదు. ఫ్రెండ్స్ చెప్పారు, బహుశా ఫీవర్ వచ్చిందేమో లేరా, రెస్ట్ తీసుకుంటుందేమో, రేపు వస్తుంది లేరా, నువ్వు టెన్షన్ పడకు. మనసు చాలా హర్ట్ అయింది. స్లోగా ఇంటికి రిటర్న్ అయ్యాడు. ఇంట్లో వెళ్ళగానే అమ్మ అని గట్టిగా పిలుస్తున్నాడు. కానీ అమ్మగారు ఇంట్లో లేరు. అమ్మ ఎక్కడా అని తాతని అడుగుతాడు. ఇంతలో అమ్మ ఇంటి బయట నుండి లోపలికి వస్తూ ఉంది. అమ్మని చూసి, అమ్మా ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు ఇంత లేట్గా వస్తున్నావు? అసలు ఎక్కడికి వెళ్ళావు? సరే ఏం తీసుకొచ్చావు నాకు తినడానికి? బాగా ఆకలేస్తుందమ్మా, కనీసం మ్యాగీ అన్నా చెయ్యు ప్లీజ్, నేను ఆడుకోవడానికి బయటికి వెళ్ళాలి. అమ్మ వీడిని చూసి షాక్ అయింది. అరే ఏంట్రా ఇవాళ ఇంత త్వరగా ఎలా వచ్చావురా? ఏంటి మీ తొట్టి గ్యాంగ్తో ఈరోజు గ్రౌండ్కి వెళ్ళలేదా క్రికెట్ ఆడడానికి? ఏంటో ఈరోజు ఏ దేశం మునిగిపోబోతుందో. మా ఏం మాట్లాడుతున్నావమ్మా, ఫస్ట్ మ్యాగీ ఇవ్వు. ఏం లేదు లేరా. అవును అంటూ అప్పుడు అమ్మ క్యాజువల్గా ఒక విషయం చెప్పింది. అరే సుబ్రహ్మణ్యం అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ ఊరు వదిలేసి వెళ్ళిపోయారురా, ట్రాన్స్ఫర్ వచ్చింది అంటగా, అక్కడికి వెళ్ళి వస్తున్నాను. చాలాసేపు ఎదురు చూశారు నీకోసం, ఇంట్లో నువ్వు వస్తావేమో అని. కానీ నువ్వెప్పుడు ఇంటికి టైంకి వస్తావు? వాడు ఇప్పుడే రాడ్లేండి, నేను వాడికి చెప్తాను ఇంటికి వచ్చాక అని చెప్పానురా. మన లేఖ్య వాళ్ళ అమ్మగారు నిన్ను మరీ అడిగారు, ఎదురు చూశారు చాలాసేపు, నువ్వు వస్తావేమో నీతో మాట్లాడి వెళ్ళాలి అని.
ఎదురు చూసి చూసి నువ్వు రాకపోవడం వల్ల వెళ్ళిపోయారు. ఈ విషయం విన్న తన గుండె శబ్దం ఒక్కసారిగా ఆగిపోయినట్టు అయిపోయింది. అంతే, ఒక్క సెకండ్ షాక్లో వెళ్ళిపోయాడు. వెంటనే చేతిలో ఉన్న బ్యాట్ పడేసి, అన్నీ పక్కన పడేసి, బేర్ ఫుట్ రోడ్ మీద ఒక పిచ్చివాడిలా పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్ళాడు. గట్టిగా ఊపిరి పీలుస్తూ ఒక్కసారిగా డోర్ ముందు వచ్చి ఆగిపోయాడు. కళ్ళ నిండా నీళ్లు, వణుకుతున్న చెయ్యి, బురద కాళ్ళు, మాసిపోయిన యూనిఫామ్. కళ్ళు మూసుకొని స్లోగా డోర్ ఓపెన్ చేస్తున్నాడు. గుండె శబ్దం చెవిదాకా వినిపిస్తూ ఉంది. కళ్ళు మొత్తం కన్నీటితో మునిగిపోయి ఉన్నాయి. మెల్లగా డోర్ ఓపెన్ చేశాడు. ఇల్లు మొత్తం ఖాళీ, మొత్తం నిశ్శబ్దం. ఎంప్టీ హౌస్. విండో నుంచి లోపల పడుతున్న సన్లైట్. అటు ఇటు మొత్తం పేపర్స్. గాలికి వేలాడుతున్న ఒక పాత క్యాలెండర్. అలానే ఆ ఇల్లు మధ్యలో అలా నిలబడిపోయాడు తను. అంటే తన లైఫ్లో ఫస్ట్ టైం గుండెలో ఏదో తెలియని నొప్పి. ఛాతీ మొత్తం బరువు. చుట్టుపక్కన అంత నిశ్శబ్దం. సడన్గా ప్రపంచం స్లో అయిపోయింది. లోపల ఊహించలేని విధంగా గట్టిగా ఏడుస్తున్నాడు. బయటకు స్టిల్ అలా నిలబడిపోయాడు ఇంట్లో. ఎవ్వరూ వినకూడదని పెయిన్ని తన లోపల అలానే దాచేశాడు. కొద్ది నిమిషాల తర్వాత తిరిగి మెల్లగా ఇంటికి వచ్చేశాడు. బెడ్ మీదకి వెళ్ళి అలా కళ్ళు మూసుకొని పడుకొండిపోయాడు. వితౌట్ సేయింగ్ ఎనీథింగ్. వరస్ట్ అండ్ లాంగెస్ట్ నైట్ ఆఫ్ హిస్ లైఫ్. గంటలు రోజులుగా మారాయి, రోజులు వారాలుగా మారాయి, వారాలు నెలలుగా మారాయి, నెలలు సంవత్సరాలుగా మారాయి. కానీ ఆ స్మైల్ మాత్రం తిరిగి రాలేదు. అండ్ ఆ రోజు తన లవ్ స్టోరీ ఆ యొక్క ఖాళీ హౌస్ కార్నర్లో సైలెంట్గా అలా ఆగిపోయింది.